30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు కదా, అందులో ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చారా? స్ట్రైట్ క్వశ్చన్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి. మహిళలకు అండగా ఉంటాను, మహిళల్ని ఒక్క మాట అన్నా అసలు నేను ఒప్పుకోను, ఒక మాట పండివని అంటారు కదా, మరి నేను ఒక మహిళనే, మరి నా మీద ఇంత జరుగుతున్నప్పుడు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఇంకో విషయం ఏంటంటే, మచ్చుమారి బాలిక అఘాయిత్యం జరిగినప్పుడు అతని నిందితుడు ఎవరో ఈ రోజు వరకు పట్టుకోలే. కానీ అదే ఏరియాలో, అదే నంద్యాల జిల్లాలో ఒక ఫార్వర్డ్ పోస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని చెప్పి ఆ అబ్బాయిని మేఘాల మీద పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో నర్సరీలో పనిచేసేందుకు వలస కార్మికులు మహిళలు వస్తున్నారు, వాళ్లపై జరిగేటువంటి అఘాయిత్యాల మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. కానీ ఒక ఫార్వర్డ్ పోస్ట్ లేదా కూటమికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ అవర్స్ ఆ అబ్బాయిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. వాళ్ళని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆయన కంట్రోల్లో పెట్టకుండా, ఆయన ఒక మాట చెప్పకుండా వదిలేశారు. మీ ఇష్టం, మీరు రెచ్చిపోండి అన్నట్టు. వాళ్ళు రెచ్చిపోతున్నారు. కానీ కేసులు ఎవరికి పడుతున్నాయి?